ఏం కూర అన్నావు? బెండకాయ. నీ కూరలు కూలిపోను, రోజు బెండకాయ కూర తినానే. అవతల మొన్న బెండకాయ కూర, తెల్లారి బెండకాయ చారు, మళ్ళా తెల్లారి బెండకాయ ఫ్రై, ఇవాళ బెండకాయ పులుసా. 2 నెలల దాకా నాకు బెండకాయ కూర అద్దే అద్దు, నేను తినా. నోరు మూసుకొని సపరేట్ తిను చెప్తానా. నువ్వు రోజు తాగత్తావు, ఎందుకు తాగత్తావు అని అడిగినా చెప్పు. ఏవుకో గమ్మతి కన్నా, రేపు మంచిగా బెండకాయ పచ్చడి చెయ్యి, సరేనా? నీకు 1,00,000 రూపాయలు కావాలని మా నాన్న అడుగుతానన్నావు, అడిగేవా? అడిగా. ఏమన్నాడు? నువ్వు తిట్టనంటే చెప్తా. ఫస్ట్ చెప్పు. తిట్టకూడదు మరి. తిట్టని చెప్పు. అల్లుడు, నీకు 1,00,000 కాదు, కావాలంటే ఇంకో 1,00,000 ఇస్తా, ఆ రాక్షసుని మాత్రం ఇంటికి పంపించద్దు అన్నాడు. అరే భాగ్య, భూకంపం వస్తుంది. అది భూకంపం కాదు. ఓ పిచ్చి మొక్కందన, నాకు తెలియదు. అనే భూమి అంతా ఊగుతుంది. ఇంట్లో ఉన్న పొరగాలను బయటికి రమ్మనే, ఇల్లు గిట్లా కూలగాల. ఓ పిచ్చి మొక్కపోడా, నువ్వు రాత్రి తాగింది ఇంకా దిగలేదు, అది భూకంపం కాదంటినవా? అయితే భూకంపం కాదంటవా? రాత్రి మిగిలిందేమన్నా ఉంటే ఎయ్యిపో, నీకు వచ్చిన భూకంపం పోతది. సరే నువ్వు చల్లగుండా. ఆ నైట్ టైం ఎందుకు ఫోన్ ఛార్జింగ్ పెడతావు? పేలిపోతాయి. నేనేం పిచ్చిదాన్ని అనుకున్నావా? ఫోన్లో బ్యాటరీ తీసేసి మరి ఛార్జింగ్ పెట్టి వాడుకున్నా. వచ్చేసాను రా. అదేంటి మన ఇంటి చుట్టూ అంత జనాలు ఉన్నారంటే? నువ్వు వస్తున్నావు కదా, అమ్మేమో సన్నీ లియోన్ ఈస్ కమింగ్ అని రాసింది. సన్నీ లియోన్ కాదురా, సన్నీ లా ఈస్ కమింగ్ అని రాయాలి. అవునండి, పెళ్ళైన మగవాళ్ళకి ఎందుకు పొట్టలు వస్తాయి? మా బాధలన్నీ కడుపులోనే కదా దాచుకునేది, అందుకే. ఏంటి తాజ్ మహల్ చూసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆడవాళ్ళు ఇప్పుడు షాపింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఖర్చు పెట్టిస్తున్నారు, అప్పట్లో లేవు కాబట్టి అలా ఖర్చు పెట్టించారు అనిపిస్తుంది. నాన్న మర్చిపోయాను, చేపలు గుడ్లున్నాయి, ఆమ్లెట్ వేనా? ఎందుకు? ఎగ్ దోసే, సాయంత్రం సరదాగా కూర్చొని తిందాం. చేప గుడ్లతో ఆమ్లెట్ వేసేద్దంట. ఆ పురుషులైనా దూరంగా చాలండి, లేదంటే చీరకు ఎంబ్రాయిడింగ్ చేస్తానంటది. వంటల్లో ట్రెండ్ మార్చి టార్చ్ బేర్ అయిపోదాం అనుకుంటుంది. ఇది దీని దిక్కుమాల మంటలో. ఏంటి, నాకు ఒకవేళ దయ్యం పడితే మీరేం చేస్తారు? దయ్యానికి దయ్యం పట్టదే. అందుకేనా మీకు ఎప్పుడు దయ్యం పట్టలేదు? నాకు ఆల్రెడీ పట్టి నా పక్కనే కూర్చుంది. ఇట్లా సైలెంట్ తినే వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు కదా? ఇగో పక్కింటి అయినా వాళ్ళ భార్యకి బంగారు నెక్లెస్. వద్దు, సైలెంట్ తిందాం. సంధ్య, తరుణ్ కి బాబు పుట్టాడంట, పేపర్లో వేశాడు. తరుణ్కి ఏమైనా మెంటలుంది ఏంటి? బాబు పుడితే ఉయ్యాల్లో వెయ్యాలి గాని పేపర్లో వేస్తారేంటి? అమ్మా ఏం చేస్తానమ్మా? ఇల్లు బూజు పెట్టిందమ్మా, దులుపుతాను. ఇది మీ అమ్మిల్లా? కాదమ్మా. ఇది మా అమ్మిల్లా? కాదమ్మా. ఎవరి అమ్మిల్లు అయితే ఆలే తోడాలి. వెళ్ళి దులిపెళ్ళు. బేబీ, నాకు ఒక డౌట్. అడుగు. చచ్చిపోయిన వాళ్ళు ముక్కులో దూదెందుకు పెట్టుకుంటారంటావు? అదా, చచ్చిపోయిన వాళ్ళు గాలి పీల్చుకోవద్దని. ఏంటన్నా సాడ్గా ఉన్నావు? ఆధార్ కార్డ్ చేయించుకుందామని వెళ్ళారా, ఫోన్ నంబర్ అడుగుతున్నాడు. ఫోన్ నంబర్ ఇవ్వచ్చు కదా. నా దగ్గర సిమ్మే లేదురా, కొత్త సిమ్ తీసుకోవచ్చు కదా. సిమ్ తీసుకుందామని షాప్కి వెళ్ళారా, వాడు ఆధార్ కార్డ్ అడుగుతున్నాడు. ఏం చేస్తున్నారండి? మనం చేసిన షార్ట్ వీడియోస్ అన్ని కలిపి లాంగ్ వీడియోగా చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను. అవునా? ఏంటి, ఇదిగోండి సూతిదారం. దేనికి? ఈ సూతిదారంతో వీడియోలన్నీ కలిపి కుట్టేశారనుకోండి, విడిపోకుండా ఉంటాయి. ఇదిగో పాప, మొన్న నీ దగ్గర తీసుకున్న టమాటాలు. తీసుకొని నెల అయింది, ఇప్పుడు ఎత్తను. థ్యాంక్స్. ఏంటి చీరలు ఎలాగేసుకుని తిరుగుతాను? నిన్న ఆఫర్లో చీరలు కొనుక్కున్నాను. నేను కొనుక్కున్నట్టు మీ అందరికి తెలియాలి కదా, అందుకే పైన వేసుకొని తిరుగుతున్నాను. బాగా
ఏమండి మీకు నా ఫ్రెండ్ రమ్య తెలుసా? ఏది పొడవుకుంటది బాగా ఎర్రగా బుర్రగా ఉంటది తనేనా? అదే. ఏది మోడల్ లాగా స్టైల్ గా నడుస్తుంది వెంట్రుకలు కూడా ఎంత పొడవుగా ఉంటాయి తనేనా? తనే. తనకి ఒక యోగా టీచర్ కావాలంట, మీకు ఎవరైనా తెలుసా? చిన్నప్పటి నుంచి నేను కూడా యోగా టీచర్ తెలుసా నీకు? ఏమండి మా అమ్మ వాళ్ళు మళ్ళీ రమ్మంటున్నారు. మొన్ననే కదా సంక్రాంతికి పోయి వచ్చినావు. అవును కానీ మళ్ళీ రమ్మంటున్నారు, పోయి రావాలా? వెళ్ళు, పర్లేదు. మరి మీకు ఫుడ్కి ఇబ్బంది అవుతుందని ఆలోచిస్తున్నా. ఫుడ్దేముందిలే, మనశ్శాంతి ముఖ్యం కదా. 1980లో పెళ్లి చూపులు. అమ్మ రాణి, పెళ్లి కొడుకుని చూసి నచ్చాడో లేదో చెప్పమ్మా. మావయ్య పెళ్లి కొడుకు ఎత్తుపళ్ళు ఉన్నాయి మావయ్య, నవ్వుతే కనిపిస్తున్నాయి. అమ్మ రాణి, నిన్ను పెళ్లి చేసుకున్నాక ఇంక వాడెప్పుడు నవ్వుతాడమ్మా? హలో సలీం, నేను సలీం వాళ్ళ వైఫ్ని మాట్లాడుతున్నానండి. అతను స్నానం చేస్తున్నారు. 10:30 అయిపోయినా మీ ఆయన ఇంకా ఆఫీస్కి రాలేదేంటి? వచ్చేస్తారు సార్. సరే. మేఘమా నీలి మేఘమా ఎదురు చూసా. 10:30 ఆఫీస్కి వెళ్ళలేదేటి? ఈ రోజు రాఖీ పండగ కదే, ఆఫీస్కి సెలవిచ్చారు. సార్ ఇప్పుడే ఫోన్ చేశారు మీరు ఆఫీస్కి రాలేదేమని. అక్కడున్న ఆడవాళ్ళందరూ మీకు రాఖీ కడతారనే కదా వెళ్ళలేదు. అమ్మడియమ్మ, దీనికి అర్థమైపోయింది. అది కాదే, ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ప్రేమగా రాఖీ కడతారు. వాళ్ళు కట్టినప్పుడు నేను ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి కదా. నా దగ్గర డబ్బులు లేవే. డబ్బుల కోసం మీరేం టెన్షన్ పడకండి, నా దగ్గర ఉన్నాయి, తీసుకెళ్ళండి. సరేలే, తయారై వస్తాను. మీరు ఎవరెవరితో రాఖీ కట్టించుకున్నారో వీడియో తీయించి తీసుకురండి. ఏంటి, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుగు. జెన్యున్ గా చెప్పాలి. సరే అడుగు. మీ ఎక్స్ మీకు ఎప్పుడైనా గుర్తుకొస్తుందా? రాదు. రాదా? నా మీద ఒట్టేసి చెప్పండి. నీ మీదేటి, మీ నాన్న మీద, మీ అమ్మ మీద, మీ అక్క మీద, మీ చెల్లి మీద కూడా ఒట్టు. రాదు. ఎందుకో? నేను రోజు తనతో ఫోన్లో మాట్లాడుతున్నానుగా. మిరపకాయలు కొనుక్కొచ్చి కష్టపడి ఎండబెట్టి తొడుమేలు తీసి గిర్ని కడిగి పోయి పట్టించుకొచ్చిన. ఒకసారి టేస్ట్ చూడు. అబ్బో, నీ టేస్ట్ అగ్గిదలుగా మండి కాలబడుతుంది. అంటే కారం బాగానే ఉన్నది అన్నట్టు. ఎక్స్క్యూజ్ మీ, మీకు లవర్ ఉందా? ఇంతకు ముందు ఉండేది, రీసెంట్లీ బ్రేకప్ అయిపోయింది. అవునా, ఎందుకు? ఏదైనా గొడవ అయితే వచ్చి నాకు చెప్పాలి కానీ పోయి మా వైఫ్కి చెప్పింది. కవిత మొన్న 10,000 అడిగావు కదవే, తీసుకో. థ్యాంక్ యూ. సరే కానీ కూర ఏముండవు? ఇంకా ఏం ఉండలేదే. సరే నేను చికెన్ ఉండాను, తీసుకొస్తానుండు. అదేంటండి మీ ఇద్దరికి అంత పడదు కదా, ఇప్పుడేంటి ఎంత కలిసిమెలిసి ఉంటున్నారు? మొన్న వాళ్ళ తమ్ముడికి బాగా కట్నం వచ్చి పెద్ద సంబంధం వచ్చింది. ఆ పిల్ల వాళ్ళ ఇల్లు మా అమ్మ వాళ్ళ ఇల్లు ఒకటే అన్నమాట, పక్క పక్కనే. నేను ఏదైనా చెప్పి ఆ సంబంధాన్ని ఎక్కడ చెడగొడతానో అని ఇలా కాగపడుతుంది. నేను కానీ నేను చేసుకోకపోతే మంచి తెలుగున్న అమ్మాయిని చేసుకుంటుండే. తెలివైన వాళ్ళు ఎవరైనా నేను చేసుకుంటారా? ఫోన్లే, నీకు తెలియలేదని ఒప్పుకున్నావుగా. బేబీ నీ కలలు వస్తాయా? వస్తాయి. నా గురించి వస్తాయా? నీ గురించి అసలు రావు నాకు. నేను పడుకునే ముందు హనుమాన్ చాలీసా చదువుకొని పడుకుంటా. వర్షం పడేటప్పుడు మెరుపులు వస్తాయి కదా, ఎందుకు వస్తాయో తెలుసా? దేవుడు భూమి మొత్తం తడిసిందా లేదా అని టార్చ్ లైట్ వేసుకొని చూస్తాడు. నాకు చపాతీ తినాలనుంది, చపాతీ చేయవా? నాకు రాదు కదండి, మీకు తెలుసు కదా. సరే మీకోసం ట్రై చేస్తాను. 1/2 కేజీ పిండిలో ఎన్ని బకెట్లు నీళ్ళు కలపాలి? వద్దులే, నేను హోటల్కి వెళ్ళి తింటాను. వస్తే తొందరగా బట్టలు సర్దుకో, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏమైంది అల్లుడు, 4 రోజులు ఉంటానని చెప్పి అప్పుడే వెళ్ళిపోతానంటున్నావు? మామగారు, మీరు చేస్తున్న మర్యాదలు నేను తట్టుకోలేకే వెళ్ళిపోతున్నాను. అసలు ఏమైందండి? మీ నాన్న నన్ను ఎప్పుడు బయటికి తీసుకెళ్ళినా కూడా నాతో పాటు ఆ కుక్కను కూడా తీసుకొస్తున్నారు. ఎవడైనా కనిపిస్తే చాలు, ఇది నా కుక్క అని ముందు కుక్కను, ఇతను నా అల్లుడు అని నన్ను పరిచయం చేస్తున్నారు.
మన ఇంటికి ముగ్గురు చుట్టాలు వస్తారు ఎట్లా? అత్తే రాని ఏదో ఒకటి అంట రాదు. ఇంట్లో బియ్య పిత్తులేదు. ఇంకేం లేవా? 2 పావుల నూనె ఉన్నది, 1/2 కిలో గోధుమ పిండి ఉన్నది, గా చెట్టుకోమ 4-5 వంకాయ పిందెలు ఉన్నాయి. ఇప్పుడు పైసల వల్ల అడిగితే ఎవరిచ్చేటట్టున్నారే? అసలే ఇది నెలాఖరు. చిల్లర బొల్లర దాచి పెడితే ఎప్పటికే నాకుడైనా. ఇప్పుడు ఏం చేస్తావు? చేయి చుట్టాలకు. చెట్టుకున్న 4 వంకాయలు తెంపి కూరండు. ఉన్న పిండితోటి 5 రొట్టెలు చెయ్యి. చుట్టాలు వచ్చినాక వాళ్ళతో పాటు నాకు కూడా ఒక రొట్టె. నాకేసిన రొట్టె చెప్ప తిని ఇంకొకటి అయ్యి అని ప్లేట్ చాపుతా నీకు. అప్పుడు నువ్వేమంటావు అంటే, ఏవుకో మనిషి అనటోళ్ళు ఒకటి కన్నా ఎక్కువ తింటరా అని నువ్వను. అట్లా అన్న తర్వాత, అన్న మీరు మనిషి రొట్టె రాదుర్రే అని వాళ్ళని అడుగు. ఇక పూట అట్లా గడిచిపోతుంది. సరేనా? ఏటండి బంగారం లాంటి నెక్లెస్ ని పాడు చేశారు? ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కదా, ఇందులో 1 గ్రామ్ గోల్డ్ ఎక్కడుందని వెతుకుతున్నా. 1 గ్రామ్ గోల్డ్ అంటే అందులో గోల్డ్ ఉండదు, ఎర్రినా మొగడా. అనవసరంగా దీన్ని పాడు చేసావు. ఎలాంటి 1 గ్రామ్ జ్యువెలరీ 10 తేలేదు అనుకో. ఐ లవ్ యూ. నన్నే ఎందుకు ప్రేమించాలనుకుంటున్నావు? నాకన్నా చాలా మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు కదా. అంటే వాళ్ళందరూ నన్ను రిజెక్ట్ చేస్తేనే లాస్ట్ ఆప్షన్ గా నీకు చెబుతున్నా. శ్రీను, మనం పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ముందు గవర్నమెంట్ జాబ్ సంపాదించుకో, లేదంటే మా ఇంట్లో ఒప్పుకోరు. ఆ గవర్నమెంట్ జాబ్ వస్తే నిన్ను చేసుకుంటానంటే మా ఇంట్లో ఒప్పుకోరే. అంతేగా తెల్లారితే చాలు ఏ పనికి మందో అలా ఫోన్లు చేస్తూనే ఉంటారు. వాళ్ళ నోర్లు పడిపోను, వాళ్ళు కాళ్ళు చేతులు రాలిపోను. నమస్తే అత్తగారు. ఇప్పుడే మీ అమ్మాయి మిమ్మల్ని తలుచుకుంటుంది. కొద్దిగా వంటలు నేర్చుకో సరిగ్గా. ఇప్పుడు ఏమైంది? పప్పులో ఉప్పు తక్కువైంది. పచ్చడి వేసుకుని కలుపుకోవచ్చు కదా, సరిపోద్ది. పచ్చడిలో కారం ఎక్కువైంది. అయితే పప్పు కలుపుకోవచ్చు కదా, సరిపోద్ది. ఎలా తినాలో కూడా నేనే చెప్పాలి. మళ్ళీ నాకు వంటలు రావంట, నీకు తినడం రాదని చెప్పు. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. కుక్కర్ లో 5 గ్లాసులు బియ్యం పెట్టామనంటే ఎన్ని గ్లాసులు వాటర్ వేయాలి? అమ్మా, బియ్యంలో వాటర్ వేస్తే తడిసిపోతే నేనేను. వేనా, తెల్లవారుజాము నా కల్లోకి అంబులెన్స్ వచ్చింది. ఏమైనా నష్టం జరుగుతుందంటావా? అది కల కాదండి, నిజమే. పక్కింటి సుబ్బారావు గారికి ఆరోగ్యం బాగోలేదంట. తెల్లవారుజామున అంబులెన్స్ మీద తీసుకువెళ్లారు. ఇదేంటమ్మా విడ్డూరంగా ఉందే? నాకు వచ్చిన కళ్ళన్నీ నిజమైపోతున్నాయి ఏంటి? ఈవిడ ఇంకా భ్రమలోనే ఉన్నారు. ఎప్పుడు బయటకు వస్తారో ఏంటో. సుబ్బారావు గారికి ఇంజెక్షన్ చేయడానికి నరం దొరకలేదంట. అందుకే డాక్టర్ గారు వాళ్ళ ఆవిని తీసుకుని రమ్మని చెప్పారంట. అయ్యో, అదేంట్రా పాపం అలా జరిగింది? ఏ హాస్పిటల్ తీసుకెళ్లారా? ఊరి చివరున్న హాస్పిటల్ కండి. ఓహో, అందుగా సుబ్బారావు గారు వాళ్ళ ఆవిని తీసుకురమ్మన్నారు. అయినా ఆంటీ గారు ఎందుకండి? ఏమీ లేదురా, భర్తకే ఏ నరం ఎక్కడ ఉంటుందో భార్యకు తెలిసినంతగా డాక్టర్ కూడా తెలీదు. అందుకే రమ్మని ఉంటారు. కోడల పిల్ల, ఈరోజు కూర నువ్వు వండమ్మా. నాకు కూర వండడం రాదు కదా అత్తగారు. ఎలా వండాలో నేను ఎక్కడి నుండి చెప్తాను, నువ్వు అక్కడ వంట చేసి. సరే అత్తగారు. అత్తగారు, నూనె ఎన్ని చెంచాలు వేయాలి? నూనె 4 చెంచాలు వేయమ్మా. కారం 3 చెంచాలు. ఉప్పు 2 చెంచాలు. పసుపు 1 చెంచా. ధనియాల పొడి అది కూడా 1 చెంచాయే. గరం మసాలా 2 చెంచాలు. జీలకర్ర పొడి అది కూడా 1 చెంచాయే. అత్తయ్య గారు, కూర రెడీ. 1 చెంచా కూర తీసుకురామ్మా. రుచి ఎలా ఉందో చూస్తాను. రుచి చూస్తారా? చెంచా లేదు అత్తగారు, చెంచాలన్నీ కూరలో వేస్తాను. అత్తయ్య గారు, ఏంటమ్మా మీకు ఊటీ ఇష్టమా గోవా ఇష్టమా? ఎందుకమ్మా? మీ అబ్బాయికి ఈ మధ్య వర్క్ ప్రెజర్ ఎక్కువయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్ళారట. అప్పుడు డాక్టర్ గారేమో 1 వీక్ లీవ్ పెట్టి ఊటీ గాని గోవా గాని వెళ్ళి రిలాక్స్ అవ్వమన్నారంట. అవునా? నాతో ఇలా అని చెప్తే నేను వస్తానన్నాను. మీరు మావయ్య గారు కూడా వస్తారా? అలా అంటావా? అయితే ఊటీ వెళ్దాం. అలాగే అత్తయ్య గారు. అయితే ఏంటి అత్తాకోళ్ళం ముచ్చట్లో? టైంకు భలే వచ్చారండి. ఏం కాదు, అబ్బాయికి ఆఫీస్ లో ప్రెజర్ ఎక్కువయ్యి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఊటీ గాని గోవా గాని వెళ్ళమన్నారట. అందుకు కోడలు నన్ను కూడా రమ్మంటుంది. ఇంకా మీరిద్దరూ వెళితే ఆడి ప్రెజర్ ఏం తగ్గిద్ది, పెరిగిద్ది గాని.
బేబీని కలలు వస్తాయా? వస్తాయి. నా గురించి వస్తాయా? నీ గురించి అసలు రావు నాకు. నేను పడుకునే ముందు హనుమాన్ చాలీసా చదువుకొని పడు. ఏమైంది తమ్ముడు? బావా ఎదురుంటావని సినిమాకి తీసుకెళ్ళాడక్క. మీరు ఎదిరింటామని సినిమాకి తీసుకెళ్లారా? నేను ఆవిడ్ని తీసుకెళ్లేదే, ఆవిడే నన్ను తీసుకెళ్ళిందే. అలాగైతే ఓకే, మీరు మాత్రం డబ్బులు ఖర్చు పెట్టకండి. హే కుసుమ, సేమ్ పించ్. కలిసాయి కలర్లే, ఇక కలవాల్సింది మనసులే. ఆ కలిపే పులిహోర ఏదో కాస్త ఎక్కువ కలిపేయండి, రాత్రి కొంట సైడ్ మానేతను. హలో అల్లుడు బాగున్నావా? అంతా సంతోషమేనా? అత్తగారు, మరీ మీరెంత శాడిస్ట్ అని అనుకోలేదండి. బాగున్నావా అని నేను అడగడం కూడా తప్పేనా అల్లుడు? దానికి నేను శాడిస్టులా నీకు కనిపిస్తున్నానా? ఇలా అడగడం తప్పే, మీ అమ్మాయి గురించి తెలుసుకోడా. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఏం కూర ఉండవే? ఏమైనా బాగుందా? మెళ్ళో నగలేయకుండా వంటలు వండితే రుసులు అలాగే వస్తాయి. ఇప్పుడు వెళ్ళి 2 నగలు కొనుక్కొని రండి, అవి వేసుకొని వంట చేస్తాను. రుసులు ఎందుకు రావు నేను చూస్తాను. ఎగటాల కన్నానే, నువ్వు వండితే బాగుపడడం ఏంటి? వంటలు చాలా బాగుంటాయి. అమ్మా, ఈ బాబాకి 10-20 రూపాయలు ఉంటే దానం చెయ్యమ్మా. అల్లా నీకు మేలు చేస్తాడు. మిమ్మల్ని చూస్తుంటే మహా భక్తుల్లా ఉన్నారు బాబా. మా తమ్ముడిని చూసి మా తమ్ముడికి పెళ్ళెప్పుడు అవుతుందో చెప్పండి బాబా. 10-20 ఏంటి బాబా, 1116 ఇస్తాను. దానం చెయ్యాలని లేకపోతే చెయ్యకండి అమ్మా. అంతేకాని జరగని వాటి గురించి మాత్రం నన్ను అడగండి. నువ్వు ఈ చీరలో పున్నమి చందమామలా ఉన్నావు. మరి నేనెలా ఉన్నాను? కోడిగుడ్లో చందమామలా ఉన్నానా? ఇలాంటి చీరలు అయితే తేపను అనుకో, నీ గుడ్లు పీకి గుడ్డు కురిసేసేతను. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇంతకీ తల మీద ఏం పడ్డదమ్మా? ఇంత పెద్ద దెబ్బ తగిలింది. అన్నం తిన్నప్పుడు పొలమారాడండి, ఎంగిల్ చేతితో కొట్టడం ఎందుకని పక్కనే ఉన్న ముంతతో కొట్టాను. చూడండమ్మా, మీకు అవసరం ఉందని మా బ్యాంకు మీకు లోన్ ఇచ్చింది. ఇప్పుడు మాకు అవసరం ఉంది, మీరు ఈఎంఐ కట్టండి. మీకు అవసరం ఉందని నేను ఈఎంఐ కట్టడం ఎందుకండి? మీరే మీ బ్యాంకులో లోన్ తీసుకోండి. ఈ రోజు ఏంటని అడుగుతాను, గుర్తు లేదని చెప్పాలి. ఈ అట్ల కర్రతో వీపు మీద వాత పెట్టేస్తాను, జీవితాంతం గుర్తుండిపోద్ది. ఏంటి ఏంటే? ఈ రోజు ఏంటో తెలుసా? తెలుసు, మన పెళ్లి రోజు. గుర్తుంది. ఇంకా ఈ అట్ల పుల్లతో పని లేదు. కుసుమ, మా ఆవిడ హాస్పిటల్లో ఉంది, ఒక 1000 రూపాయలు ఇవ్వా? ఇదిగో దీంతో 50,000. థ్యాంక్స్ అబ్బా. ఏంటే ఇప్పటికి శ్రీనుకి 50,000 ఇచ్చావా? పాపం అలా ఆవిడ హాస్పిటల్లో ఉందంట. సంవత్సరం నుంచి అప్పుడప్పుడు డబ్బులు అడుగుతుంటే ఇస్తున్నా. డబ్బులదేముంది, ఎప్పుడైనా వస్తాయి. అలా ఆవిడ బాగుంటే చాలు. ఒసే పిచ్చి మొహం, రోజు అలా ఆవిడ హాస్పిటల్లో ఉండడానికి కారణం తన నర్సే.